ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం వినుచున్న మీ అందరికీ నా నిండు వందన మరణాత. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనములో ఇలా రాయబడింది, చూడండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెపుదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, ఇక్కడ మనకి ఒక యుద్ధం అనేది కనిపిస్తుంది. అక్కడ ఒక యుద్ధం అనేది జరుగుతుందని మనకు కనిపిస్తుంది. అక్కడ ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? అమాలేకీయులకును ఇశ్రాయేలీలకును యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుందయ్యా అని అంటే రెఫీదీములో యుద్ధం జరుగుతుందంట. ఏమంటే యుద్ధము జరుగుతుండగా మోషే గారు తన శిష్యుడైన యెహోషువను పిలిచి ఇలా మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారు? మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన. నేను మోషే గారు ఏమంటున్నారో తెలుసండి? తన శిష్యుడిని పిలిచి, అనగా తన శిష్యుడు ఎవరయ్యానంటే యెహోషువని పిలిచి, యెహోషువా, యుద్ధము జరుగుతుందా గనక అమాలేకీయులతో నీవు ఇప్పుడు వెళ్ళు, మన కొరకు మనుషులను ఏర్పరచుకుని నువ్వు వెళ్ళు, నేను దేవుని కర్రను చేత పట్టుకుని రేపు వస్తాను అని సెలవిస్తున్నాడు. నిజంగా గురువు గారు ముందు వెళ్ళాలంటారా? శిష్యుడు ముందు వెళ్ళాలంటారా? గురువు గారే ముందు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎవరిని పంపుతున్నారట? శిష్యుని పంపుతున్నారు, అనగా యెహోషువని పంపుతున్నారు. యెహోషువని అడిగిన వెంటనే వెళ్తానన్నాడా? వెళ్ళన్నాడా? వెంటనే వెళ్తానన్నారు. ఏమండి, నాకు భయం అండి, అయ్యో మీరు లేకపోతే గురువు గారు నేను ఎలాగండి, నేను వెళ్ళలేనండి, నేను చేయలేనండి అనే మాట వచ్చిందండి. అక్కడ రాలే. ఎందుకనంటే తన గురువు గారికి లోబడి జీవించిన వ్యక్తే యెహోషువ అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా అలా జీవించగలిగితే, లోబడి మన అధికారులకు అలా మనము లోబడి జీవిస్తే, మన తల్లిదండ్రులకు, మన దైవజనుడికి అలా మనం లోబడి జీవిస్తే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడికి మనం లోబడి జీవిస్తే, దేవుడు మనం చేసే పనుల్లో కూడా ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ ఏమని అంటున్నారు మోషే గారు? నేను రేపు వస్తాను. యెహోషువ వెళ్ళాడు జనమును సమకూర్చుకుని. మోషే గారు, అహరోను, హూరు అను ఈ ముగ్గురు కూడా దేవుని కర్రను చేత పట్టుకుని, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అది ఎవరి కర్ర అనంటే దేవుని కర్ర. దేవుని కర్రను చేత పట్టుకుని కొండ శిఖరం మీద నిలుచున్నారట వీళ్ళ ముగ్గురు కూడా. ఎవరెవరు? యెహోషువ కింద యుద్ధం చేస్తుంటే పైన అహరోను, హూరు, మోషే గారు నిలబడి ఉన్నారండి. మోషే గారు చేతిలో ఉన్న కర్రను మోషే గారు పైకెత్తుతున్నారు. ఎప్పుడైతే మోషే గారి చేతిలో ఉన్న కర్ర పైకెత్తారో ఇశ్రాయేలీలు అమాలేకీయుల్ని తుక్కు కింద బాధేస్తున్నారు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఏమండి, అవతల వారు ఓడిపోతున్నారు. ఎప్పుడైతే మోషే గారి చేతిలో తన కర్ర పైకెత్తాడో, అండ్ కొద్దిసేపటికి మోషే గారు చెయ్య బొరువెక్కిందండి. బొరువెక్కి తిమ్మిరెక్కి అయ్యి బాబోయ్ అని ఇలా కిందకి దించుతున్నారు. ఎప్పుడైతే కిందకి దించుతున్నారో అమాలేకీయులు ఇశ్రాయేలీలను పడగొట్టేస్తున్నారు. అంటే అమాలేకీయులు ఇశ్రాయేలీలు తుక్కుని బాధేస్తున్నారు. ఏంటిదంతా? అహరోను, హూరు అని వారు చూస్తున్నారు. ఇప్పుడు వరకు బాగానే యుద్ధంలో జయించారు కదా, ఇప్పుడు వరకు యుద్ధంలో బాగానే విజయం సంపాదించారు కదా, ఇదేంటి ఓడిపోతున్నారో అని ఆలోచిస్తే ఇంతలోనికి మోషే గారు చెయ్యి బొరువెక్కి ఏం చేశారంట? చెయ్య కిందకి దించారండి. దించటం వల్ల కింద ఓడిపోతున్నారు యుద్ధంలో. అంతే, ఆ చేతిలో ఆ యొక్క కర్రలో, మోషే గారి చేతిలో ఉన్న కర్రలో అంత శక్తి ఉందా?
చెయ్యి పైకెత్తితే యుద్ధంలో గెలవటం ఏంటండి? ఆ మోషే గారి చేతిలో చెయ్యి కర్ర కిందకి దించితే యుద్ధంలో ఓడిపోతాం ఏంటండి? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఎందుకనంటే ఆ చేతిలో ఉన్న కర్రలో ఉన్న ఆ శక్తి అటువంటిది. అది ఎటువంటిది అయ్యానంటే, ఆ యొక్క కర్రతో సముద్రాన్ని కొడితే 2 పాయలుగా మారిపోయింది. బండను కొడితే బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ యొక్క కర్రను కింద పడేస్తే పాము అయ్యింది. మరలా కర్రను ఆ పామును పట్టుకుంటే కర్ర అయ్యింది. ఆ కర్రలో అంత శక్తి ఉందండి. నిజంగా ఆ కర్రను ప్రభువు మీకు ఇస్తే మీరు ఏం చేస్తారండి? ఈ వాక్యం వినుచున్న మనందరికి దేవుడు ఆ కర్రనిచ్చాడు. మోషే గారికి ఇచ్చిన కర్ర మనకిస్తే మనం ఏం చేస్తాం? మన స్వార్థం కోసం వాడతామంటారా, దేవుడి కోసం వాడతామంటారా? మోషే గారు ఎప్పుడైనా తన స్వార్థం కోసం వాడాడా కర్ర? వాళ్ళ ఎప్పుడు దేవుడి కోసమే వాడాడు. ఎప్పుడు దేవుడి కోసమే ఆ కర్రను వాడాడు, కానీ తన స్వార్థం కోసం ఎప్పుడు వాడలేదు. ఈరోజు నిజంగా ఆ దేవుడు మనకిచ్చాడు అనుకోండి, అదే కర్రనే మనం ఏం చేస్తాం? మన స్వార్థం కోసం వాడతాం. మన శత్రువులు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఆ కర్రెట్టు కొట్టేస్తే వీడు ఏసునామలో చచ్చిపోను కాకని. నిజంగా ఆ కర్ర దేవుడు మనకిచ్చాడు అనుకోండి, మన ఇంటి పక్క వాళ్ళు మన శత్రువులు ఉంటే ఆని కొట్టేస్తాం, వీడు పాడైపోవాలని. ఎప్పుడు తన స్వార్థం కోసం మోషే గారు ఎప్పుడు ఆ కర్రను వాళ్ళ. నిజంగా కర్ర నీకు ఆల్రెడీ ఇచ్చే ఉన్నాడు దేవుడు. అది ఏంటయ్యానంటే, అది వాక్యం చదివే కర్ర నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు బాగా చదువుకున్నావు, బాగా చదివావు, బాగా బైబిల్ చదవగలవు, తెలుగు చదవగలవు. దేవుడు నీకు ఆ జ్ఞానంనిచ్చాడు. నీవు ఆ ఇచ్చిన వరాన్ని నువ్వు వాడుకోగలుగుతున్నావా? మొదట్లో చదివేవాడవు, చదివేదానవు, ఇప్పుడు చదవగలుగుతున్నావా వాక్యాన్ని? ఆ దేవుడిచ్చిన కర్రను మనం వాడుకోవాలండి. నిజంగా కొంతమందికి పాటలు పాడే కర్రనిస్తాడు దేవుడు. దేవుడు పాటలు పాడే కర్రనిచ్చాడు. మంచి స్వరం నీకు ఇచ్చాడు దేవుడు. ఆ స్వరం నువ్వు వాడుకోగలుగుతున్నావా? కొంతమందికి పరిచర్య చేసే కర్రనిస్తాడు ప్రభు, ఇచ్చాడు ఆల్రెడీ. ఆ కర్రను నువ్వు వాడుకోగలుగుతున్నావా? వాడుకుంటలే. ఎప్పుడో వదిలేసావు ఆ కర్రని. ఎప్పుడో పాటలు పాడటం మానేసావు, ఎప్పుడో వాక్యం చదవటం మానేసావు, దైవజనుడికి ఎప్పుడో వాక్యం అందించే నీవు వాక్యం అందించడం మానేసావు, పరిచర్య చేసే నీవు పరిచర్య చేయటం మానేసావు. కత్తి వాడకపోతే ఎలాగ తుప్పట్టి పాడైపోద్దో, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని ఆ కర్రను వాడకపోతే అది కూడా అలాగే పాడైపోద్దండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన వరాన్ని, నీకు ఇచ్చిన టాలెంట్ని, నీకు ఇచ్చిన చదువుని, ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని నువ్వు యేసయ్య కోసం వాడాలి. అలా వాడగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మోషే గారు చెయ్యి పైకెత్తితే యుద్ధంలో విజయాలు వచ్చాయి. అప్పుడు మరి ఇప్పుడు ఏంటయ్యానంటే, ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే, అప్పుడు చెయ్యి పైకెత్తితే విజయాలు, ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే గొప్ప విజయాలు ప్రభు ఇస్తాడండి మనకు. నువ్వు మోకరించి ఏదైతే అడుగుతావో, నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను చేస్తానని ప్రభు చెప్తున్నారు. నువ్వు ఆయన నామములో ఏదైతే నువ్వు మోకాళ్ళుని అడుగుతావో ప్రభు నీకు ఇస్తారు, ప్రభు నీకు దయచేస్తారు, ప్రభు నీకు అక్కర్లన్నీ దేవుడే తీరుస్తాడు. దేవుడిచ్చింది నువ్వు అందుకే వాడుకోవాలి. అందుకే నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోవాలి, మోకరించి దేవుణ్ణి అడగాలి. ప్రభువా, అలనాడు మోషే గారు చెయ్యి పైకెత్తితే విజయం ఎలాగైతే వచ్చిందో, నాయనా ఇప్పుడు నేను మోకరిస్తున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానయ్యా, నా భర్త కోసం ప్రార్థిస్తున్నానయ్యా, నా పిల్లల కోసం ప్రార్థిస్తున్నానయ్యా, నా కుటుంబ పరిస్థితుల కోసం ప్రార్థిస్తున్నానయ్యా. మోషే గారికి విజయాన్ని ఇచ్చినట్లు, ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇచ్చినట్లు, అమాలేకులు శత్రువులు తొక్కివేసినట్లు నా సమస్యలను కూడా నీవు విజయాన్ని చేకూర్చు ప్రభువా.
నా ఇబ్బందుల్లో కూడా నాకు విజయాన్ని చేకూర్చు ప్రభువా, నా కుటుంబంలో కూడా నీ విజయాన్ని చేకూర్చు ప్రభువా అని మనం అడగగలిగితే మన జీవితంలో మోకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడి విజయాలని గ్రహించునుగాక. ఈ వాక్యం వినుచున్న నీకు, నాకు, ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా దేవుడి విజయాన్ని గ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.